మన లివర్‌ని క్లీన్ చేసి ఇమ్యూనిటీని పెంచి డైజెషన్‌కి ఎంతో మేలు చేసే పుల్ల పుల్లని సీజనల్ చింతకాయలతో సింపుల్‌గా రవ్వ పులిహోర ఎలా చేయాలో చూసేద్దామా? స్టవ్ వెలిగించి బాండీలో 2 గ్లాసులు నీళ్లు పోసుకొని గుప్పెడు పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల ఆయిలు, పావు స్పూన్ పసుపు వేసి మూత పెట్టి నీళ్లు మరిగేలోపు చింతకాయలను శుభ్రంగా కడిగి ముక్కలు చేసి కుక్కర్లో వేసి ఒక అర గ్లాస్ నీళ్లు పోసి మూత పెట్టి ఒక్క విజిల్‌తో ఉడికించుకుంటే సరిపోతుంది. ఈలోపు మరిగిన నీళ్ళల్లో ఒక గ్లాసు బియ్యపు రవ్వని పోసి బాగా కలిపి మూత పెట్టి సన్నని మంట పైన 15 నిమిషాలు ఉడికించుకొని ఇలా ప్లేట్లో వేసుకుని చల్లారబెట్టుకోవాలి. ఉడికిన చింతకాయల్ని పొటాటో మ్యాషర్తో మెత్తగా మెదుపుకొని సన్నని జల్లెడలో చింతకాయలు తొక్కు ఏమీ రాకుండా గుజ్జును మాత్రమే ఇలా వడకట్టుకుని మన తీపికి సరిపడా కొద్దిగా బెల్లం పొడిని, ఈ చింతకాయ పులుసుకు సరిపడా కొద్దిగా ఉప్పుని వేసి కలిపి ఉడికించుకున్న బియ్యపు రవ్వలో పోసి బాగా కలుపుకోవాలి. ఇది తడి ఆరేలోపు పోపు కోసం బాండిలో కొద్దిగా ఆయిల్ వేసి పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేసి వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ కూడా వేసి తాలింపుని పులిహోరలో కలిపేయడమే. చివరిలో గుప్పెడంత కొత్తిమీరని చల్లి ఒకసారి చేత్తో ఉండలు లేకుండా ఇలా బాగా కలుపుకొని ఒక్క పావుగంట సేపు ఊరిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. చింతపండు పులిహోర కన్నా చింతకాయ పులిహోర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇలాంటి సీజనల్ ఫుడ్స్ని తరచూ తినడం వల్ల మన ఇమ్యూనిటీ పెరుగుతుంది. రెసిపీ నచ్చితే లైక్ చేసి మీరు చింతకాయలతో ఏం రెసిపీ చేస్తారో కామెంట్ పెట్టండి.